మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజులు ప్రచారం నిర్వహిస్తారు. ఇక తెలంగాణ సీఎం 3 రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏ తరపున చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనుండగా ఎంవీఏ తరపున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. తెలుగు మూలాలున్న ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి పలు ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు ప్రచారం చేస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ వేరే రాష్ట్రంలో పరస్పరం వ్యతిరేక పార్టీలకు ప్రచారం చేసినట్లవుతోంది. ప్రచారంలో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొనబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ నుంచి మా ప్రతినిధి కరుణాకర్, ఆంధ్రప్రదేశ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ మనకు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవిచంద్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం నిర్వహించబోతున్నారు. చంద్రబాబుతో పాటు ఇంకా ఎవరెవరు వెళ్లారు? మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి నుంచి ఏదైతే ప్రస్తుతం అసెంబ్లీకి వస్తూ ఉన్నారో అసెంబ్లీ నుంచి కూడా డైరెక్ట్ గా ఆయన 1 గంట సమయంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఏదైతే గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తారు. ఈ రోజు కొంతమంది కేంద్ర మంత్రుల్ని నైట్ కలుస్తారు. రేపు ఉదయం హిందుస్థాన్ టైమ్స్ ఆధ్వర్యంలో జరిగే ఒక సదస్సులో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం నుంచి ఆయన మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్తారు ఢిల్లీ నుంచి. అయితే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ఇద్దరు కలిసి వెళ్తారనే ఒక సమాచారం వస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 రోజుల షెడ్యూల్ అయితే మహారాష్ట్ర ఎన్నికల కోసం ఎన్డీఏ నేతలకు ఇవ్వడం జరిగింది. శని ఆదివారాలు పూర్తి స్థాయిగా ఆయన ఎన్నికల ప్రచారానికి సమయాన్ని కేటాయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన కూడా ఇప్పుడే ఖరారైందని తెలుస్తుంది. చంద్రబాబు కూడా ఏదైతే రేపు సాయంత్రం ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కలిసి ఏదైతే సభలో సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అక్కడ మహారాష్ట్రలో తెలుగు ప్రజలు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావిత శక్తిగా ఉన్నారు. వారందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు ఎన్డీఏ నేతలు వీరిద్దరిని కూడా రంగంలో దించుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇప్పటికే బీజేపీ హైకమాండ్ చర్చలు జరిపింది. రేపు ఏదైతే ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ ఆ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడయ్యే అవకాశం లేదు. ఇప్పటికే మహారాష్ట్రలో ఉధృతంగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు, అంటే బీజేపీకి సంబంధించిన తెలుగు నేతలు కూడా అందరూ కూడా అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు వారిలో కొంచెం ప్రభావితంగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబుని రంగంలో దించాలని ఎన్డీఏ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వీరిరువురు ప్రచార షెడ్యూల్ని అయితే వారు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. బీజేపీ హైకమాండ్ ఆదేశాలు అదేవిధంగా వారి సూచనల సలహాల మేరకు ఈ పర్యటన ఉండే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం నుంచి చంద్రబాబు అక్కడ పర్యటించే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో తెలుగు ప్రజల నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ప్రాంతాల్లోనే వీరి పర్యటన ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి తెలుగు ప్రాంతాల్లో పర్యటిస్తే ఆ ప్రాంతాల్లో ఎన్డీఏకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎన్డీఏ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి పర్యటన ఖరారైనట్టు తెలుస్తుంది. అయితే వీరెమ్మట ఎవరు కూడా వెళ్లే అవకాశం లేదు. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మట నాదెండ్ల మనోహర్ మాత్రం వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు వెంట కొంతమంది ఎంపీలు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబుతో పాటు కొంతమంది ఎంపీలు కూడా ఈ రాత్రికి ఢిల్లీ పర్యటనలో ఉంటారు. లావు కృష్ణదేవరాయలు కావచ్చు, పలువురు నేతలు, పలువురు ఎంపీలు కూడా చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమా, ఓకే రవిచంద్, అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కరుణాకర్ అందిస్తారు అప్డేట్స్. కరుణాకర్. సుమా, మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఎన్నికలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఆయన ముంబైలో రోడ్ షో నిర్వహించారు. ఇప్పటికే మరోసారి ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చారు. మరొక 3 రోజుల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నిర్వహించే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ హైదరాబాద్ నుంచి ఆయన మహారాష్ట్రకు బయలుదేరి వెళ్తారు. ప్రధానంగా ఎక్కడెక్కడైతే తెలంగాణ బార్డర్స్, అంటే మహారాష్ట్రలో తెలంగాణ బార్డర్ జిల్లాలు ఉన్నాయో అక్కడ ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా చంద్రపూర్ డిస్టిక్ కావచ్చు, గడ్చిరోలి, నాందేడ్, యవత్మహల్ ఈ జిల్లాల్లో ఎక్కువగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 3 రోజుల పాటు, ఎందుకంటే ఈ నెల 20నే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 18తో ప్రచారం ముగుస్తుంది. కాబట్టి 16, 17, 18 ఈ 3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది.
ఉంది. ఇంకా 3 రోజులు ఈ రోజుతో పోలితే ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది ప్రచారానికి. కాబట్టి చివరి 3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా మహారాష్ట్రలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. చంద్రపూర్, గడ్చిరోలి, యవత్మాల్, నాందేడ్తో పాటు ముంబైలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సుమ. అంటే ఈ పర్యటన ఎన్ని రోజులు ఉండబోతుందంటే ప్రధానంగా ఈ పర్యటనలో తెలంగాణ సీఎం ఏ అంశాల్ని మాట్లాడే అవకాశం? ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మొన్న ముంబైలో పర్యటించి ఆయన రోడ్ షో నిర్వహించిన సందర్భంగా కూడా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలనే ప్రధానంగా ఆయన లేవరెత్తిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే తెలంగాణలో ప్రధానంగా 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తున్నాం, అందులో మరీ ముఖ్యంగా ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ కావచ్చు, లేకపోతే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కావచ్చు, లేకపోతే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇటువంటి ప్రధానమైన అంశాలన్నింటినీ కూడా అక్కడ లేవనెత్తున్నారు. కాబట్టి తెలంగాణలో విజయవంతంగా ఏ విధంగా అయితే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నామో అదేవిధంగా మహారాష్ట్రలో కూడా తమ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అటువంటి పథకాలు ప్రజలకు అందిస్తామని చెప్తూనే నరేంద్ర మోడీ కేంద్ర వైఫల్యాలను కూడా అక్కడ ఎండగడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 3 రోజుల పర్యటనలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాలను లేవనెత్తి కాంగ్రెస్ పార్టీ అక్కడ కూటమికి ఓటు వేయాలని చెప్పి ప్రజలను కోరే అవకాశం కనిపిస్తుంది సుమా. థ్యాంక్ యూ కరుణాకర్.